హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఇన్నోసెంట్ అంటే నిరపరాధి అయిన, అంటే తప్పు లేని లేదా నేరము లేని, ఎలాంటి కపటము తెలియదు, అతను నిర్దోషి, నిష్కళంకం కలిగినవాడు అని చెప్పి మనం చెప్పడానికి ఇన్నోసెంట్ అనే పదం వాడతాం. చట్టం ఏం చెబుతుందంటే నేరం రుజువయ్యే వరకు అతన్ని నిర్దోషిగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద కోర్ట్ ఫౌండ్ హర్ ఇన్నోసెంట్ అంటే కోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది అని అర్థం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అన్ ఇన్నోసెంట్ మ్యాన్ వాస్ రాంగ్లీ కన్విక్టెడ్ అంటే ఒక అమాయకుడిని తప్పుగా శిక్షించారు అని అర్థం వస్తుంది. సో ఇన్నోసెంట్ అంటే అమాయకుడు లేదా నిరపరాధి. రెండవది ఇన్నోవేషన్ అంటే క్రొత్త కల్పన. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టానికి ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు డాక్యుమెంట్లన్నీ లీగల్గా ఎలా కంప్యూటరైజ్డ్ అయి ఉంటాయి, ఇంకా టెక్నాలజీ పరంగా ఎలాంటి ఎవిడెన్స్ని కలెక్ట్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది, ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ ఉంది, ఇవన్నీ కొత్త క్రైమ్స్ వస్తున్నాయి కదా. సో దానికోసం ఇన్నోవేషన్గా కొత్తగా చట్టానికి కూడా నేరస్తులను పట్టుకోవడానికి, ఎవిడెన్స్ల ఆధారాలను సేకరించడానికి ఒక కొత్త కల్పనలు అనేటివి అవసరం. సో వాటిని ఇన్నోవేషన్స్ అని అంటారు. ఓకేనా. మూడవది ఇంక్వెస్ట్ అంటే విచారణ లేదా దుర్మరణ కారణ విమర్శనము. ఇప్పుడు ఒక మరణం అనేది సంభవించింది. ఎలాంటి మరణము అనంటే సాధారణంగా జరిగే మరణం కాదు, ఏదో సస్పీషన్ ఉంది అంటే ఆ మరణం వెనుక ఏదో కారణం ఉంది, న్యాచురల్గా వచ్చే డెత్ కాదనమాట. వాళ్ళు సూసైడ్ లేకపోతే ఎవరైనా చంపేయడం అలాంటివి ఉన్నాయి కదా. సో అలాంటి మరణాలకు సంబంధించి విచారణ జరిపినట్లయితే దాన్ని ఇంక్వెస్ట్ అని అంటారు. ఓకేనా. తర్వాత నాలుగవది ఇన్సానిటీ అంటే వెర్రి లేదా పిచ్చి, ఇంకా ఉన్మాదం అని కూడా అనొచ్చు. ఇన్సానిటీ అంటే చట్టపరంగా మెంటల్ స్టేట్ అనమాట. ఒక పర్సన్ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడు అనంటే క్రైమ్ చేసేటప్పుడు. సో క్రైమ్ చేసేటప్పుడు అతనికి ఏమీ తెలీదు, పిచ్చితనం వల్ల అలా చేశాడు అనంటే అతన్ని చట్టము శిక్షించదన్నమాట. అతనికి నిజంగా ఆ మెంటల్ ఆ పిచ్చితనం అనేది ఉందా లేదా అని చెప్పి వాడిని చూడండి అని చెప్పి సైకాలజిస్ట్ కానీ లేకపోతే సైకోసోషియాలజిస్ట్ దగ్గరకు కానీ లేకపోతే మెడికల్ బోర్డు ఉంటుందన్నమాట. సో ఆ మెడికల్ అడ్వైస్ కోసం కోర్ట్ అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది అనమాట. దాని తర్వాత అతన్ని శిక్షించాలా లేదా అతని పిచ్చితనం వల్ల అలా చేశాడా, ఎందుకు అలా చేశాడు అని చెప్పి కోర్టు ఆధారాలను సేకరిస్తుంది అనమాట. సో ఇన్సానిటీ అంటే పిచ్చి. ఐదవది ఇన్సెన్సిటివ్ అంటే సుకుమారం లేదనమాట, మొద్దుబారిపోయి ఉండడం, దాన్ని ఇన్సెన్సిటివ్ అంటారు. ఇన్ లీగల్ కాంటెక్స్ట్, insensitive refers to behaviors or actions that shows a lack of understanding or consideration for the feelings, needs or circumstances of the others. సో మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.